శాంతికాంక్ష. రచన తిక్కన సోమయాజి. నేపథ్యం: మహాభారతం అన్నదమ్ముల బిడ్డలైన కౌరవ పాండవుల కథ. కౌరవులు కుటిల బుద్ధితో మాయాజోదంలో పాండవులను ఓడించి అడవుల పాలు చేస్తారు. పందెం ప్రకారం 12 ఏళ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేస్తారు పాండవులు. ఆ సందర్భంలో ధర్మరాజు శ్రీకృష్ణుని రాయబారిగా పంపిస్తూ శాంతియుతంగా తమ రాజ్యం తనకిమ్మని కోరతాడు. ప్రస్తుత పాఠ్యభాగం తిక్కన రచించిన మహాభారతంలోని ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసంలోనిది. ఆ దుర్యోధనుడంత మాత్రయును చేయంజాలడో గాని పెంపేదం గ్రూరత కోర్వరాదు సిరినాకేలందునే గ్రాసవాసో దైన్యంబులు వచ్చు నాయరయుని చుట్టాలకు గ్రాసవాసో దైన్యంబులు వచ్చు నాయరయుని చుట్టాలకు గావునన్ మోదం బందుటగల్గు గౌరవులు నేముం పొంది శ్రీవందినన్. భావం: ఆ దుర్యోధనుడు నేనడిగిన 5 ఊళ్ళైనా ఇస్తాడో ఇవ్వడో తెలియదు, కాని గౌరవం చెడేటట్లు క్రూర కార్యాచరణకు నా మనసు ఒప్పుకోదు. పోని రాజ్య సంపద నాకెందుకని వారిని అడగడం మానితే నన్ను ఆశ్రయించుకుని ఉన్న నా బంధుజనులకు కూటికి గుడ్డకు దైన్యం ఏర్పడుతుంది. కాబట్టి కౌరవులు మేము కలిసిమెలిసి ఉండి రాజ్య సంపద పంచుకుంటే ఉభయులకు సంతోషం సమకూరుతుంది.